గార్డెన్లో మొక్కల్ని, వీధిలో కుక్కల్ని మనం తరచుగా చూస్తూనే ఉంటాం. వీటి స్టైల్లో చెప్పినట్టు సర్లే. సో నేను చెప్పేది ఏంటంటే, పచ్చని ఊరు ఏదైనా చూడాలనుకుంటే మీకు ఆల్రెడీ తమిళనాడు చూసే ఉంటారు. నేను ఇవాళ దేని గురించి చెప్పబోతున్నాను, మా ఊరు రావుపాడు గురించే. సో మా ఊరు రావుపాడు వీలాగ్ కాసేపట్లో మొదలవబోతుంది. సో స్టే ట్యూన్ అండ్ ఎంజాయ్. సో లాస్ట్ ఇయర్ మీరు చూసిన రావుపాడు విలాగ్ 2008లోది, కానీ ఇప్పుడు మీరు చూడబోయేది బ్రాండ్ న్యూ 2022 సమ్మర్ది. సో ఈ సమ్మర్లో నేను మా రావుపాడు వెళ్ళాను. సో ఇంకా రావుపాడు అంటే మీ అందరికీ తెలుసు కదా నాకు ఎంత ఇష్టం. ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఆడు పాడు, వచ్చిందయ్యా మా రావి పాడు. మైసూర్ బజ్జీలో మైసూరు, గోల్కొండలో కొండ కనపడతామో తెలియదు, కానీ ఈ బ్రిడ్జ్ దగ్గరకు వస్తే మాత్రం మా ఊరంతా ఈజీగా క్లారిటీగా కనపడుతుంది. ఇది 2008 బ్రిడ్జ్ అయితే ఇప్పుడు బ్రిడ్జ్ చూస్తారా, ఇదిగో చూడండి, అదిరిపోయింది కదా, అచ్చు మేకప్ వేసిన హీరోయిన్లా ఉంది. ఒకప్పుడు రావుపాడికి ఇప్పటికీ చాలా అంటే చాలా మార్పు వచ్చింది. అది ఒకప్పుడు అలా ఉండేది అండ్ ఇప్పుడు ఇలా ఉంది. అక్కడ ఉన్న మనుషుల్లో కూడా చాలా అంటే చాలా మార్పులు వచ్చాయి. మార్పు అంటే వేరేలా అనుకుంటారేమో, నా ఉద్దేశం అది కాదు. మార్పు అంటే టెక్నాలజీ అండ్ జనరేషన్స్తో పాటు మన విధానాలు మారినాయి అని చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లలతో ఎవరితోనో మాట్లాడితే హే వాట్సాప్ మ్యాన్, వాట్సాప్ నంబర్ మ్యాన్ అంటారేమో. నాకెందుకో ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ చూస్తుంటే ఏదో మినీ గోవా అన్నట్టుగా అనిపిస్తుంది. పైగా నా మనసంతా అని అనిపిస్తుంది ఇప్పుడు ఆ కొబ్బరి చెట్లు, ఆ పచ్చదనం చూస్తే. ఇక ఇదే మా రావుపాడు సాయిబాబా టెంపుల్. ఈ టెంపుల్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే, అంత బాగుంటుంది ఈ టెంపుల్. ఇది ఒక నియర్లీ 8-9 years అయినట్టుంది ఈ టెంపుల్ కట్టించి. ఇక ఇది మా ఊరి బ్యాక్ సైడ్ వ్యూ మీరు చూస్తున్నట్టయితే. పైగా మీరు ఆ పెంకుటిల్లు చూస్తున్నారు కదా, చిన్నప్పుడు మా మెమరీస్ అన్నీ బాగా రీఫ్రెష్ అయిపోయినాయి అలాంటి ఇల్లు చూస్తే. అరే బాబు రితిక్ రోషన్ కొంచెం జాగ్రత్తగా నడపమ్మా, చూసుకున్నాడు. ఇక ఇదే మా ఊరి పాండురంగ స్వామివారి ఆలయం. ఇది ఓల్డ్ టెంపులే, బట్ బాగా మెయింటైన్ చేస్తాం. గోవాకి బాగా బీచ్ ఎలాగో మా ఊరికి ఈ కాలువ అలాంటిది. ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ అనమాట ఈ కాలువ చూస్తే. ఇక ఇది మా ఇజ్జకం వాళ్ళ ఇల్లు. పెద్దగా ఏం మారలేదు, మన జీవితాలు మారిపోయినాయి అంతే, ఇంకేం కాదు. చిన్నప్పుడంతా ఇక్కడ ఇలాగ తిరిగి ఇలాగ వెళ్ళేవాళ్ళం. ఇక ఈ వీడియో కూడా వెళ్ళిపోయే ముందే మొత్తం షూట్ చేసాం అనమాట, ఆ రోజు వెళ్ళిపోయే రోజు. ఊర్లో ట్రాక్టర్, హాస్పిటల్లో డాక్టర్ చాలా కామన్. ఊర్లో ట్రాక్టర్, హాస్పిటల్లో డాక్టర్. మరి అంత కాదులే కానీ ఏదో మాట్లాడుతుంది అలా ఫ్లోలో వచ్చేసింది. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక ఆ 2 చెట్ల మధ్యలో ఉన్న ఆ టెంపుల్ చూస్తే మీకు ఏది గుర్తు రావట్లేదా? ఒక్కసారి ధ్యానంగా గుర్తు చేసుకోండి, అదేం టెంపుల్. ఎస్, ఇప్పుడు గుర్తొచ్చిందా? హనుమాన్ టెంపుల్, ఫేమస్ హనుమాన్ టెంపుల్. మాకు చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో, ఆ టెంపులే ఈ టెంపుల్, హనుమాన్ టెంపుల్. కానీ నాకు చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, చిన్నప్పుడు చూసిన హనుమాన్ టెంపుల్కి ఇప్పుడు మనం చూసిన హనుమాన్ టెంపుల్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకో ఆ కళ నాకు అంత అనిపించలేదు. మన చిన్నప్పుడు ఉన్నదే టెంపులే నాకు చాలా బెటర్ అనిపించింది. ఆడెవడో కానీ టెంపుల్ కంటే పక్కనున్న బస్ స్టాండ్కే కలర్ మెయింటెనెన్స్ బాగా చేస్తున్నాడు. ఎవడరేడు సోడా ఇచ్చి కొడతా ఉంటే కూడా గోళీలున్న సోడాలు రావట్లేదంట, కామెడీ కాకపోతే. తణుకులేమో నరేంద్ర థియేటర్, ఇక్కడేమో ఇది. అసలు ఏం చేస్తున్నారా? ఇక ఈ గల్లీ గురించి చెప్పాలంటే అస్సలు మాటలు రావట్లేదు. చిన్నప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు ఈ గల్లీ దాటితే చాలరా ఇప్పటి వరకు వెయిట్ చేసిన దానికి వర్త్. ఇక్కడ నుంచి ఫుల్ ఎంజాయ్మెంట్, కుమ్మేద్దాం, నెక్స్ట్ 30 days మాత్రం మందే అన్నట్టుగా అనిపించేది. నాకైతే ఆటో డిప్ మీద ఒకటి వేసి
వచ్చేసిందిరా మా ఇల్లు అని చెప్పాలనిపించేది. కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి, ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వాళ్ళు పెయింట్లు వేసేసుకుని ఇందాక చెప్పినట్టుగా మేకప్ వేసిన హీరోయిన్లు చేస్తారు. ఆ ఇంటి కలర్స్, ఆ బ్రైట్నెస్ అని చూస్తుంటే నిజంగా నేను రావుపడి వచ్చానా లేకపోతే ఇంకెవరైనా ఇంటికి వచ్చానా అన్నట్టుగా అనిపించేది. ఎక్సలెంట్ చేసుకున్నారు అసలు ఎవరింటికి వాళ్ళు. ఇంకా ఇది మా బాబ్జీ తాతయ్య గారు వాళ్ళ ఇల్లు. గంగరాజు గారిని వెళ్ళాము, చూద్దాం కాసేపట్లో లోపలికి వెళ్ళి. ఇంకా ఈ లిటిల్ హీరోయినే మా విక్కీ మాయ వాళ్ళ అమ్మాయి. కుచ్చులు, చిన్నలు, కన్నమ్మలు. ఏం పేరమ్మా నీ పేరు? ఆద్య అతని పేరు. ఎందుకో ఆద్యాన్ని చూస్తుంటే నన్ను నేనే చూసుకున్నట్టుంది. చిన్నప్పుడు నేను కూడా ఇలాగే మెట్లెక్కి ఇలాగే వెళ్ళేవాడిని. సో ఫైనలీ మనం ఎంటర్ అవ్వబోతున్నాం. గంగరాజు గారిని వెళ్ళాం, మన బాబ్జీ తాతయ్య గారు వాళ్ళ ఇల్లు. సో మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీకు లాస్ట్ ఇయర్ వీడియోలో చూపించాను ఇల్లు ఎలా ఉందో అనేది. అప్పుడు మీకు చెప్పాను కదా మొత్తం ఊర్లో కన్నా నంబర్ 1 ఇల్లు ఎవరిదంటే ఇదే అని. సో మీరు చూడండి, ఒకప్పుడు ఇంటికి ఇప్పుడు ఇంటికి మీరే కంపేర్ చేసి చూసుకోండి ఎంత మార్పు వచ్చిందో. ఒకప్పుడు ఇలా మా మామగారు ఉండేవాళ్ళు, తను ఇలాగే కూర్చునేవాళ్ళు రిలాక్సేషన్ కోసం. ఇప్పుడు ఎవరు పడితే వాడు కూర్చోవచ్చు, ఏం పర్లేదు. ఇక మన ఊరు వెళ్ళినప్పుడు ఆటో దిగిన వెంటనే ఇల్లు చూస్తే ఇదేంట్రా స్వామి ఇల్లే మారిపోయింది, అసలు మొన్న ఎప్పుడో చూసినప్పుడు ఇల్లుకి ఇప్పటికి అస్సలు సంబంధమే లేదు కదరా అన్నట్టు అనిపించింది. ఇక ఆయనే మా బాబ్జీ తాతయ్య గారు. ఏంటి సింపుల్గా ఉన్నారనుకుంటున్నారా? ఆయన ఫ్లాష్ బ్యాక్ మీకు తెలియదు, తెలిస్తే ఇలా మాట్లాడు. ఊరు 10 కాలాల పాటు వద్దులే 10 కాదు కానీ 20 కాలాల పాటు పచ్చగా ఉండటం కోసం ఆయన పడే తపన మీకు తెలియదు. ఆయన కన్నెర్ర చేస్తే భస్మమే, అందుకే ఇప్పుడు ఆయన కళ్ళజోడు పెట్టుకుని మేనేజ్ చేస్తున్నారు. ఏంటి సీరియస్ అనుకుంటున్నారా? కాదరా బాబు, కామెడీ చేశాను. కానీ ఆయన అంత కష్టజీవిని నా జీవితంలో ఇప్పుడు చూడలేదు. ఇక ఇది ఒకప్పటి మా పోర్టుకోలు, కానీ ఇప్పుడు మాత్రం మొత్తం చేంజ్ అయిపోయింది. కావాలంటే చూడండి, ఇప్పుడున్న పోర్టుకోల్ ఇది. జస్ట్ ఒక చిన్న చేంజ్ ఏంటంటే అక్కడ ఒక ఫోటో యాడ్ అయింది మా పెద్దాతయ్య గారిది, అంతే. ఇంకా ఇప్పుడు వెళ్తున్నారు కదా, ఆమె మా బాబ్జీ తాతయ్య గారి ధర్మపత్ని, మీ పిన్ని అని పిలుస్తుంటాం. ఇంకా ఇదే టీవీ రూమ్ అనమాట. ఒకప్పుడు చిన్న టీవీ ఉండేది, ఇప్పుడు తన బాబు వచ్చేసింది. పార్లమెంట్లో సమావేశాలు జరిగినట్టు ఈసారి డిస్కషన్స్ అన్నీ ఆ సోఫా మీద జరిగినాయి ఈసారి. ఇంకా ఇదే ఇంటి టెర్రస్ నుంచి ఆ వ్యూ చూస్తున్నారు కదా, ఖచ్చితంగా ఈ వ్యూ చూసిన తర్వాత అరే నువ్వు గోవా వెళ్ళేవరా అంటారేమో, అంత బాగుంటుంది వ్యూ అయితే. ఇంక ఇప్పుడు మీరు చూడబోయేది మా ఊర్లో జరిగే పద్దాలంకంబ సంబరం గ్లిమ్స్. చూసారా ఆ హీరోయిన్ని? తనే మోక్ష, మా ఫణీంద్ర మాయ వాళ్ళ అమ్మాయి. తనే మా ఫణీంద్ర మాయ. సోనాలి బింద్రే వచ్చి బిందె పట్టుకుని తాయిత అమ్మ అన్న కూడా రాని పరిస్థితిలో ఉన్నారు, ఫుల్ బిజీ. ఇక్కడ మోక్ష అయితే చూడండి, ఎనర్జీ అస్సలు ఎవరు టచ్ చేయలేరు, అలా ఉంది. ఇక నేను చెప్తే బాగోదు కానీ మీరే చూసేయండి. సో తనే మా బేబ్ ఆంటీ. మేము హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల ఈ ఫంక్షన్ మిస్ అయిపోయాం, కానీ ఇప్పుడు చూసినట్టయితే బాగానే ఎంజాయ్ చేశారు వీళ్ళు. నేను అసలు మిస్ అయిపోయా, నాకు అసలు తెలియదు అసలు ఏం జరిగిందో. సో ఈ వీడియో త్రూనే నాకు తెలిసింది, ఓహో ఇలా కూడా జరుగుతుందా అని. సో ఇదే మా ఊరు రావిపాడు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక అందమైన ఊరు. సో చూసి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా, నేనైతే చాలా ఎంజాయ్ చేశా. నాకైతే నేను ఇంకా అక్కడే ఉన్నట్టుగానే అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ అలాగే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చే వీలాగ్స్ కూడా చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.
చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.